Right one. Question number 31. Tarun and Manu invested certain sum in a business in the ratio of 6:5 respectively. After X months, Tarun withdraw 50% of the amount. If the Tarun's profit is 3300 out of a total annual profit of 6300, find the value of X ma. మా 2 persons, ఒకరు తరుణ్ అట ఇంకొకరు మను. తరుణ్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్గా ఎంత ఉందండి? 6 ఉంది. ఎక్స్ మంత్స్ వరకు అలానే ఉంది కదా. ఎక్స్ మంత్స్ తర్వాత ఎంత విత్డ్రా చేశాడండి? 50%. అంటే 6లో 50% పోతే ఎంత ఉంటుంది మా? 3. ఇది ఎన్ని మంత్స్ ఉండాలి? 12 మైనస్ ఎక్స్ మంత్స్ ఉండాలి. అంతేనా అండి? రైట్. అలాగే మను వచ్చేసి 5 ఇంటూ డైరెక్ట్లీ ఎన్ని మంత్స్ మా? 12 మంత్స్. తర్వాత తరుణ్ ప్రాఫిట్ ఇచ్చాడు, టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. తరుణ్ ప్రాఫిట్ 3300 అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు మా? 6300. అంటే ఇది ఎంత ఉంది? 3000 అవుతుంది మా. ఇది క్యాన్సిల్ చేసుకుంటే దిస్ ఈజ్ 3 11s 3 10s. అంతేనా అండి? ఇది ఎంతమా? 60. అంటే ఇది ఎన్ని టైమ్స్ అయింది? 6 టైమ్స్ అయింది. ఎన్ని టైమ్స్ మా? 6 టైమ్స్. అంటే ఈ కంప్లీట్ వాల్యూ కూడా నాకు ఎంత అవ్వాలి? 66 అవ్వాలి మా. ఎంత అవ్వాలి? 66. ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ ఆన్సర్ అనుకుంటే ఇక్కడ వరకు ఎంత అవుతుంది? 60 అవుతుంది. 12 మైనస్ 10 ఎంత? 2. 2 ఇంటూ 3 ఎంత? 6. 60 ప్లస్ 6 66. సో వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. 2 natural numbers are picked randomly from the first 100 natural number. What is the probability that they are a perfect square? మా పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 2 3 స్క్వేర్ అంతేనా? 1 to 100లో 10 స్క్వేర్ ఇస్ ద 100. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయండి? 10 ఉంటాయి. ఎన్ని ఉంటాయి మా? 10 ఉంటాయి. అందులో ఎన్ని తీసుకోవాలట? 2 నెంబర్స్ అంటున్నాడు. ఎన్ని నెంబర్స్ అండి? 2 నెంబర్స్. అంటే ఏం రాయొచ్చు? 10c2 బై టోటల్ ఎన్ని? 100c2. 10c2 నథింగ్ బట్ 10 into 9 by 100 into 99. This is how many times ma? 10 times. This is 11 times. So 1 by 110 is the answer, option B. Question number 33. A shopkeeper offers a discount of 10% on the market price of a share, will get a profit of 8%. The cost price of share is something. Find the market price of each share is what percent more than the cost price. మనకు ఒక పాయింట్ తెలుసు, ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ అని. ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్. ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ కేసులో we can say it as CP is 100 minus discount percentage అని. అలాగే MP ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు మా? 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మా? 10%. అంటే CP ఎంత అని చెప్పొచ్చు? 90. ప్రాఫిట్ ఎంత ఉంది మా? 8. అంటే MP ఎంత? 108. క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే CP కంటే MP ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది అంటున్నాడు. ఎంత ఎక్స్ట్రా ఉందండి? 18 ఎక్స్ట్రా ఉంది. అవుట్ ఆఫ్ 90 ఇంటూ 100. ఎన్ని టైమ్స్ మా? 5 times. And ఎంత percentage ma? 20% is the answer, option B. No need to worry about the value. This already we discussed in the class. Everyone having the in the notes. Next question ma. 34 ma. A boat covers 180 km downstream in 8 hours. Boat covers 120 km downstream in 8 hours. 180 km upstream in 36 hours. What is the speed of the stream? Ma speed of the stream అంటే ఏం చెప్పొచ్చు? డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. ఇక్కడ మనకు ఫస్ట్ కేసులో డౌన్ స్ట్రీమ్ ఎంత వస్తుంది మా? 15. 120/8 ఎంత మా? 15. అండ్ అప్ స్ట్రీమ్ వచ్చేసి ఇది చూడండి మా, ఎన్ని టైమ్స్ మా? 5 times. సో మనకు కావాల్సింది స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. డిఫరెన్స్ ఎంతండి? 10. 10/2 ఎంత మా? 5 km/h is the stream speed. Option A is the answer. Question number 35. A bag contains some balls in 3 colors. Red balls, red, black and white. Probability of getting a red ball is 1/5 and that of the white ball is 2/5. What would be the probability of getting 1 black ball? మా ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి రెడ్ బాల్స్ గురించి ఎంత చెప్పాడు మా? 1/5 అని. వైట్ బాల్స్ గురించి ఎంత చెప్పాడు మా? 2/5 అని. అంటే ఇక్కడ రెడ్ బాల్ అనేది 1 అనుకుంటే టోటల్ బాల్స్ ఎన్ని? 5. అలాగే వైట్ బాల్స్ 2 అనుకుంటే టోటల్ బాల్స్ ఎన్ని? 5. టోటల్ బాల్స్ 5 ఉన్నప్పుడు అందులో రెడ్ ఒకటి ఉంది, వైట్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంకెన్ని బాల్స్ ఉన్నాయి? 2 బాల్స్. ఆ 2 ఏమై ఉండాలి? బ్లాక్ అయి ఉండాలి. కాబట్టి బ్లాక్ యొక్క ఆన్సర్ ఎంత?
2/5. That's it ma. Option A is the answer. Probability is nothing but favorable event by total event. రెడ్ అన్నాడు కాబట్టి రెడ్ 1 అనుకుంటే టోటల్ ఏమవ్వాలి 5 అవ్వాలి. వైట్ వచ్చేసి 2 అనుకుంటే టోటల్ ఎన్ని 5. అంటే టోటల్ 5 ఉన్నప్పుడు అందులో రెడ్ అండ్ వైట్ కలిపి 3 ఉంటే బ్లాక్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. 2C1/5C1 అని చెప్పొచ్చు. ఆన్సర్ 2/5. 41 చూడండి. 41 to 44 ma. The bar graph given below shows the total number in thousands of coolers manufactured by 5 different companies MNOPQ, percentage of coolers sold by respective company out of total number of coolers he has given. Right ma'am. Look at here the question. First question చూడండి మా, మనకి ఏమి ఇచ్చాడు డేటాలో అంటే నెంబర్ ఆఫ్ కూలర్స్ ప్రొడ్యూస్డ్ ఇచ్చాడు థౌజండ్స్ లో అండ్ పర్సెంటేజ్ ఆఫ్ కూలర్స్ సోల్డ్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ కూలర్స్ సోల్డ్ బై కంపెనీ ఓ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ది కూలర్ సోల్డ్ బై సంథింగ్. ఓ గురించి మాట్లాడుతున్నాడు మా. ఇక్కడ ఓ ఎంత అని చెప్పొచ్చు అండి 120. ఎంతమా ఇది 120. 120లో సేల్ చేసింది ఎంత పర్సెంట్ అండి 90%. 120లో 90% ఎంతమా 108. 12 9s ఎంతమా 108. అయితే దిస్ షుడ్ బి ట్వైస్ ఆఫ్ ది కూలర్ సోల్డ్ బై పర్టికులర్ కంపెనీ. అంటే మనకు వచ్చే రిజల్ట్ ఎంత రావాలి మా 54 రావాలి. ఎంత రావాలి 54. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే కంపెనీ ఎన్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ కంపెనీ ఎన్ని అండి 80. 80లో ఎంత పర్సెంట్ అండి 70%. 70% ఆఫ్ 80 ఎంతమా 56. కానీ మనకి ఎంత రావాలి 54 రావాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉందా లేదు. సెకండ్ ఆప్షన్ అనుకుంటే సారీ మనం ఎన్ గురించి మాట్లాడాం కదా, ఎన్ రాలేదు. నెక్స్ట్ ఎవరండి ఎమ్. ఇక్కడ వచ్చేసి ఎన్నిమా 70. 70లో ఎంత పర్సెంట్ అండి 80%. 7 8s 56. ఛాన్స్ ఉందా లేదు. నెక్స్ట్ క్యూ తీసుకుంటే మొత్తం ఏంటండి ఇక్కడ 150. 150లో ఎంత పర్సెంట్ అట 80%. ఎంత పర్సెంట్ మా ఇది 80%. ఓకే 120 అవుతుంది, అది అవుతుందా ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఎవరండి పి. కంపెనీ పి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 90. అందులో ఎంత పర్సెంట్ కావాలి 60%. 90లో 60% ఎంత 54. కాబట్టి మన ఆన్సర్ ఏంది పి ఈజ్ ద ఆన్సర్. క్యూ అనే ఓ అనేది ట్వైస్ ఉండాలి అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఉండాలి. హాఫ్ వచ్చింది ఎవరు పి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ కూలర్స్ సోల్డ్ బై కంపెనీ పి టు దట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ కూలర్స్ విచ్ రిమైన్ అన్సోల్డ్ విత్ ద కంపెనీ క్యూ. మన కంపెనీ పి గురించి మాట్లాడుకుంటే పి మొత్తం ఏంటండి 90. అందులో సోల్డ్ ఎంత పర్సెంటేజ్ అట 60%. 60% అంటే 3/5 ఏనా అండి దీనికి. అండ్ దట్ ఆఫ్ ది క్యూ. క్యూ టోటల్ ఏంటండి 150. అందులో అన్సోల్డ్ అడుగుతున్నాడు మా. ఇక్కడ సోల్డ్ వచ్చేసి ఎంత పర్సెంట్ వచ్చింది 80%. అన్సోల్డ్ ఎంత పర్సెంటేజ్ 20%. 20% అంటే 1/5. 5 క్యాన్సల్ మా. ఓకే 0 0 క్యాన్సల్. 3 5s 9:5 is the answer, option C. Next question ma 43. If the average number of coolers manufactured by NOR together is 12,000, 1,20,000, 75% of the number of coolers manufactured by R got sold, number of coolers sold by company R. First of all ma N and O లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ N ఎంత అండి ఇది 80. O ఎంత అండి 120. అంతేనా అండి. టోటల్ ఎంతమా 200. టోటల్ ఎంత 200. ఇక్కడ మనకు థౌజండ్స్ అంటున్నాడు కాబట్టి ఇవి పక్కన పెట్టేయండి, ఇది తీసేసేయండి అంతే కదా. అప్పుడు 120 × 3 ఎంతమా 360. 360లో వీళ్ళిద్దరు కలిపి ఎన్ని 200. అంటే ఆర్ ఎన్నిమా 160. 160లో ఎంత పర్సెంట్ సేల్ చేశాడు 75%. అంటే ఎంతమా 3/4. ఎన్ని టైమ్స్ మా 40. 40 × 3 12. 12 అంటే ఎంత 1,20,000 is the answer. Next question ma 44. Difference between the number of coolers manufactured by company M and Q is same as that of the number of coolers manufactured by which of the given companies. Difference of M and Q అంటున్నాడు మా. M వచ్చేసి ఇక్కడ 70 ఉంది, Q వచ్చేసి 150 ఉంది మా. డిఫరెన్స్ ఎంత అండి 80. ఇక్కడ 80 ఎక్కడ ఉందో అదే కదా మన ఆన్సర్. ఇది ఎంత ఉంది మా 80. సో ఆన్సర్ ఏంటి N. M is 50% more efficient than N అంటున్నాడు అండి. అంటే M to N ఎఫిషియన్సీ రేషియో రాసుకుంటే 3:2 అని చెప్పేయచ్చా. ఎస్. అండ్ N స్టార్టెడ్ ద వర్క్ ఎలోన్ ఫర్ 15 days మా. N అనే పర్సన్ 15 days వర్క్ చేస్తున్నాడు. రోజుకి ఎన్ని పార్ట్స్ అండి 2 parts. అంటే 15 × 2 ప్లస్. అండ్ ఆఫ్టర్ దట్ M ఈజ్ రీప్లేస్డ్ బై N. టోటల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 45 days. అవుట్ ఆఫ్ 45 days N ఎన్ని డేస్ వర్క్ చేశాడండి 15 days చేశాడు. అంటే M ఎన్ని డేస్ చేయాలి
30 days చేయాలి. పర్ డే ఎన్ని పార్ట్స్? 3 parts. అంటే 3 ఇంటూ ఎంతమా? 30. ఇది టోటల్ వర్కేనా? ఇది వచ్చేసి 30 ప్లస్ 90 ఎంతమా? 120. టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ అండి? 120 parts. ఈ 120 partsని ఎవరు చేయాలట? ఎం చేయాలి. ఎం రోజుకి ఎన్ని పార్ట్స్ అండి? 3 parts. అంటే ఎంఏలో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుందిమా? 40 days. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ దే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 51 మా. In a vessel containing milk and water, the quantity of water is 30% of the total quantity of mixture. If 15 liters of water is added in the mixture, the ratio of milk to water become 2:1. Find the initial quantity of mixture. మా ఇనిషియల్గా మిల్క్ టు వాటర్ రేషియో ఏం రాయొచ్చు అంటే 30% ఏముందన్నాడు? వాటర్ ఉంది. అంటే 70% మిల్క్ ఉన్నట్టేనా? 7:3 ఏనా అండి? తర్వాత మిల్క్ టు వాటర్ రేషియో ఎంత అయిందట? 2:1. అంటే ఇక్కడ మిల్క్ క్వాంటిటీ చేంజ్ అవ్వట్లేదు, ఓన్లీ ఎవరు ఇంక్రీజ్ అవుతున్నారు? వాటర్ క్వాంటిటీ మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి. నాకు మిల్క్ క్వాంటిటీ ఏముండాలి? సేమ్ ఉండాలి. కాబట్టి మొత్తాన్ని ఎవరితో మల్టిప్లై చేయండి? ఇంటూ 2. ఈ మొత్తాన్ని ఎవరితో చేయండి మా? ఇంటూ 7. అప్పుడు ఏమవుతుంది మా? 14:6. ఇదెంతమా? 14:7. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 part. ఆ 1 part ఈక్వల్స్ టు ఎన్ని లీటర్స్ అండి? 15 liters. మనకు టోటల్ ఇనిషియల్ క్వాంటిటీ అంటే ఇదే కదా, న్యూ రేషియోలో తీసుకోవాలి ఎప్పుడైనా. టోటల్ ఎన్ని పార్ట్స్ మా? 20. అంటే 1 part 15 అయితే 20 parts ఏమవుతుంది మా? 300 liters. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ దే. క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. A sum of rupees X at 15% rate of simple interest and the interest earned by after 3 years is something. If the same sum invest in compound interest schemes at the rate of 12.5% per annum for 2 years, then what is the compound interest earned after 2 years? మా ఒక పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సమ్ సేమ్ అంటున్నాడు. ఏమంటాడండి? సమ్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15% ప్రకారం ఎన్ని ఇయర్స్ ఇచ్చాడండి? 3 years. 15 into 3 ఎంతమా? 45%. 45% ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 3240. అయితే అదే ప్రిన్సిపల్ పైన 12.5% ప్రకారం ఏ ఇంట్రెస్ట్? 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. మరి 12.5 into 2 ఎంత? 25. అంతేనా? 125 స్క్వేర్ ఏమవుతుంది? 15625 అవుతుంది. బై 100 అంటే బై 1000 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇది 26.5% క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత పర్సెంట్ మా? 26.5%. ఓకే, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇందులో హాఫ్ ఎంత? ఇందులో హాఫ్ అంటే 22 పాయింట్ సంథింగ్ కదమ్మా, 22.5. ఇందులో హాఫ్ ఏమవుతుంది మా? 1620. మనకు 22 పోతే ఇంకెంత కావాలి? 4% కావాలి. ఎంత కావాలండి? 4%. ఓకే, ఇందులో 1% ఎంత అవుతుంది మా? 32 అవుతుంది. 32 into 4 128. అంతేనా అండి? సో అప్రాక్సిమేట్గా ఇది యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 1748. ఆప్షన్లో లేదు. లెట్ మీ చెక్ విత్ ఇట్. లెట్ మీ క్యాలిక్యులేట్ మా. ఓకే, మనకు 26.5% అప్రాక్సిమేట్గా తీసుకుంటే మా 26 అనుకుందాం. 26 బై ఎంతమా? 453240. ఓకే, సమ్ వచ్చేసి 9 కాబట్టి 9 ఎన్ని టైమ్స్ అండి? 5 times. 9 3s 27. 5 మిగిలింది. 9 6 5 7s 2s అంటే 26 into 72 మా. 42 4 is the carry. 15 14 18 2 7 8. ఓకే, ఒకసారి జాగ్రత్త చూడండి. దీనికి నియరర్ వాల్యూ ఏముంది మన దగ్గర? 1912.5. బికాజ్ మనము 26% చేస్తున్నానండి. మనకు కావాల్సింది ఎంత? 26.5 సంథింగ్ వస్తుంది అది. ఓకే, 26.5 సంథింగ్ వస్తుంది. మనం అప్రాక్సిమేట్గా తీసుకున్నాం కాబట్టి 26. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 1872. సో నియరర్ వాల్యూ ఏముంది? 1912.5. నెక్స్ట్ క్వశ్చన్ మా. 54. If the length and breadth of a rectangle are increased by 20%, 25% respectively, the area will be increased by what percentage? మా సింపుల్గా మనము x + y + xy / 100 అని చెప్పేయచ్చు. x వాల్యూ ఎంతమా? 20 + 25 +
20 into 25 by 100 మా. మా ఇది ఎన్ని టైమ్స్ 4 టైమ్స్, ఇది ఎన్ని టైమ్స్ 5 టైమ్స్. 20 plus 25 45 plus 5 ఎంతమా 50% is the value. So answer is D. లేదు అనుకుంటే బ్రెడ్త్ కొంత వాల్యూ, లెంత్ కొంత వాల్యూ అనుకోైనా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 55 to 59. There are 3 companies ABC. The ratio of number of male and female that of A is. మా మొత్తం 3 కంపెనీస్ ఉన్నాయట, A, B and C. అందులో మేల్ టు ఫీమేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ కంపెనీలో వచ్చేసి మేల్ టు ఫీమేల్ రేషియో ఎంతండి 9:7. అండ్ టోటల్ వెయిట్ ఆఫ్ ఆల్ ద మేల్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ B is 23040 kg and the average weight of the male employees is B is 32 kg. మా ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, రేషియో ఆఫ్ ది మేల్ టు ఫీమేల్ ఇచ్చాడు. ఎంత ఇది 3:2. ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఇది టోటల్ మేల్సే కదండి, అండ్ మేల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు 32. జాగ్రత్త చూడండి, ఇది టోటల్, ఇది యావరేజ్. అప్పుడు నెంబర్ ఆఫ్ మేల్స్ వస్తారా మనకి? ఎస్ ఆర్ నో సార్? మనకు ఫార్ములా ఒకటి తెలుసుమా, సమ్ ఆఫ్ డేటా ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేటానే కదా, అవునా? అప్పుడు మనకి ఇక్కడ సమ్ తెలుసు, యావరేజ్ తెలుసు, దాని నుంచి ఏం రాయొచ్చు నెంబర్ ఆఫ్ డేటా అని రాయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ బి ఎంతమందో మనం చెప్పేయచ్చు మా. ఎలా అంటే 23040 by 32 అండి. ఓకే, 32 720 ఎంతమా 720. ఎవరు వీళ్ళు? బిలో ఉన్న మేల్స్. మనకు బిలో ఉన్న మేల్స్ 720 అంటున్నాడు. ఈ వాల్యూ వచ్చేసి మేల్స్ గురించి కదా మాట్లాడేది మా. బిలో ఉన్న మేల్స్ ఎంత వచ్చారు 720. మా మేల్స్ 3 parts 720 అయితే 2 parts ఎంత అవుతుంది 480. అప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు మా 1200. మొత్తం ఎంతమా బి ఎంత 1200. తర్వాత చూడండి ఒకసారి నెక్స్ట్ డేటా ఎవరి గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అండ్ సి టుగెదర్ ఈజ్ 1918. మనకి ఇంకా అక్కడ డేటా తెలియదు మా. అండ్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ సి ఈస్, చెప్పండి, నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ సి ఈజ్ 60% ఆఫ్ ది మేల్ ఎంప్లాయీస్ ఇన్ బి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి మా, నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఆఫ్ సి ఈజ్ 60% ఆఫ్ మేల్స్. ఇందులో 60% అంటున్నాడు. 10% ఎంత అండి 72. 70 into 6 is 420 plus 12 432. ఇది ఎంతమా 432. నెక్స్ట్ ఏమన్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ బి ఈజ్ 336 మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడి కంటే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉన్నారండి 336 ఎక్స్ట్రా ఉన్నారు. అంటే ఇందులో నుంచి ఎంత మైనస్ చేయాలి 336 మైనస్ చేయాలి. 336 మైనస్ చేసి ఎంత వస్తుందిమా 864. అంతేనా? ఇప్పుడు 864 అనేది ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి 16తో క్యాన్సిల్ చేయాలి. 16 ఎన్ని టైమ్స్ మా 5 times 16 4s. అంటే ఈచ్ పార్ట్ ఎంత 54. మనకు 7 into 54 350 plus 28 378. నెక్స్ట్ 54 into 9 450 plus 36 486. ఓకే, నెక్స్ట్ ఇందాకేదో అన్నాడు, టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ అండ్ సి టుగెదర్ ఈజ్ 918. ఓకే, 918లో నుంచి ఎంత తీసేయండి మా 378 తీసేసేయండి. అంటే ఈ డిఫరెన్స్ పోతే ఇక్కడ వచ్చేసి 11 అనుకున్నాం అనుకోండి మా. 11లో నుంచి వాల్యూ పోతే ఎంత 4. ఇక్కడ ఎంత ఉంది 8 పోతే ఎంత మా 540. దిస్ వాల్యూ ఈజ్ వాట్ మా 540. టోటల్ వచ్చేసి 972. The number of male employees in A is what percent of the male employees of B? A లో మేల్స్ ఎంత అండి 486 by 720 into 100 మా. ఇక్కడ ఇందులో 10% ఎంత అండి 72. 10% ఎంత మా 72. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 49 దగ్గర వస్తుంది.
7 8 56 అయిపోతుంది మా, లేదంటే ఒకసారి క్యాన్సిల్ చేసేద్దాం. 0 0 క్యాన్సిల్ మా. ఓకే, 9 8 9 5 45 9 4 ఇంకేమైనా ఛాన్స్ ఉందామా? ఇది 2 4 2 27 అంతే ఛాన్స్ అండి. 27తో క్యాన్సిల్ చేసి చూడండి మా, ఎన్ని టైమ్స్ మా? 6 6 పోతే ఎంత అండి? 24 అంటే 3 మిగిలింది, 3 అంటే 6.75 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ మా, question number 56. What is the difference between the number of female employees in A and that of the male employees of C? Females in A and that of the males in C. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు మా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎంత అండి డిఫరెన్స్? అది 22, ఇదొక 32, టోటల్ ఎంత? 54 ఆప్షన్ ఏ. Next question ma'am. If the number of male employees in D is 25% more than that of the C. మా D లో మేల్స్ గురించి మాట్లాడుతున్నాడు, దేనికంటే ఎక్కువట? C కంటే 25% ఎక్స్ట్రా. ఇందులో 25% అంటే బై 4 ఏనా అండి? బై 4 అంటే ఎంత? 108. 8 తీసుకొచ్చి వీడికి ఇచ్చేస్తే 440, ఒక 100 ఎంత అండి? 540. అండ్ number of female employees in D is 124 more than that of the C. 124 extra దీనికంటే అంటున్నాడు. ఓకే, 664. Find the difference between the total number of employees in B and D. Total employees అంటే ఇక్కడ ఎంత వస్తుంది మా? 1204 అంతే కదండి, ఇది 100 అవుతుంది. 1204. ఇక్కడ B లో ఎంత ఉంది మా? 1200. డిఫరెన్స్ ఎంత అండి? 4. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మా, నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ E is 130 less than that of the number of female employees in B. ఓకే, E లో మేల్స్ అటండి ఎవరికంటే తక్కువ అండి? ఫీమేల్స్ ఇన్ బి. ఫీమేల్స్ ఎంత అండి ఇక్కడ? 480. 480కి ఎంత తక్కువ? 130 అంటే ఎంత అవుతారు మా? 350. రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఇన్ ఈజ్, మేల్స్ వచ్చేసి 7 parts అయితే ఫీమేల్స్ ఎంత? 7 parts 350 అయితే 6 parts ఎంత మా? ఇది ఎన్ని టైమ్స్? 50 టైమ్స్. ఇది కూడా 50 టైమ్స్ చేసి ఎంత అండి? 300 ఆప్షన్ సి. Next question ma'am. Total number of employees in A is what percent of total employees of C? Total employees of A 864 by 972 into 100 ma'am. మా ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఇది 12 6. ఓకే మా, ఇక్కడ 10% ఎంత? 97. ఎంతండి? 97. అయితే అక్కడ అన్ని 8 7 6తోనే ఉన్నాయి కాబట్టి 97 ఒకసారి చెక్ చేద్దాం. అప్రాక్సిమేట్లీ 97 ఇంటూ నేను 9 చేశాను అనుకోండి మా, ఇది ఎంత అవుతుంది మా? 63 అవుతుంది. 81 అంటే 87 అవుతుంది. అంటే డెఫినెట్గా ఎంతలో ఉండాలి? 8తో ఉండాలి. ఆప్షన్ ఈజ్ బి. 9 అయితే పాసిబిలిటీ లేదు, అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం అయితే డెఫినెట్గా అది ఏమై ఉండాలి? 88లో ఉండాలి. 60 to 64 చూడండి ఒకసారి. The pie chart below shows the population in percent of people with the categorization men, women, boys and girls in a town. మా ఓన్లీ పర్సెంటేజ్ చెప్పాడు కానీ వాల్యూ అయితే ఏం చెప్పలేదు. కాబట్టి మనం వాల్యూ ప్రకారం ఎంత అనుకుంటాం? 100 అనుకుంటాం. అంతేనా అండి? 100ని పర్సెంటేజ్లో డివైడ్ చేశాడు. లెట్ us go with the first question. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద గర్ల్స్. మా బాయ్స్ ఎంత? 20%, గర్ల్స్ ఎంత? 25%. అంటే బాయ్స్ ఎంత పర్సెంట్ లెస్? 5%. కంపేర్ టు హూమ్? గర్ల్స్. 25 into 100. 1/5 ఎంత పర్సెంటేజ్ మా? 20%. ఆప్షన్ బి. సింపుల్ మా, ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ బదులు వాటిని వాల్యూస్ అనుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ, నథింగ్ మోర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. డిఫరెన్స్ బిట్వీన్ ద పాపులేషన్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఈస్ 1520. టోటల్ పాపులేషన్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్.
అమ్మ మెన్ అండ్ ఉమెన్ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5%. 5% ఈక్వల్స్ టు ఎంత? 1520. సమ్ అడుగుతున్నాడు, సమ్ ఎంత? 55. అంటే ఎన్ని టైమ్స్ అండి? 11 టైమ్స్. 0 2 7 1 1 7 ఇట్స్ 6 కదా, 16720. ఆప్షన్ డి 11తో మల్టిప్లికేషన్ అండి. యావరేజ్ పాపులేషన్ ఆఫ్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఈజ్ సంథింగ్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద సిటీ. మా యావరేజ్ అంటున్నాడు, మొత్తం ఎంత అండి? 100. 100/4 ఎంత? 25%. ఎంతమా? 25% ఈక్వల్స్ టు ఎంతడా? 2321350. బాయ్స్ అడుగుతున్నాడు, బాయ్స్ ఎంత పర్సెంట్ అండి? 20%. మరి దీని దగ్గరలోనే వాల్యూ తక్కువ ఉండాలి, అంతేనా? రైట్, ఒకసారి జాగ్రత్త చూద్దాం. 5తో క్యాన్సిల్ చేసుకుంటే ఎంతమా? 5 5s 5 4s 5 2 7 0. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. అంటే డెఫినెట్గా ఇది ఏమై ఉండాలి? ఎండ్ విత్ 80. ఆప్షన్ ఏ. ఒకవేళ మీకు డౌట్ వచ్చినా 16 దగ్గరలో ఉంది, 17 దగ్గర ఆన్సర్, నాట్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్ క్వశ్చన్ మా 63. There are some families who have 2 kids with 1 son and 1 daughter. Rest of the families has only 1 kid, only daughter. There are no families with a 1 boy kid. If such families who have 2 kids are 920 in number, then how many girls do not belong to the families with the 2 kids? క్వశ్చన్ జాగ్రత్త చూడండి మా. అయితే అక్కడ ఉన్న ఫ్యామిలీస్లో 2 కిడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో ఒక బాయ్ ఒక గర్ల్ అంటున్నాడు, ఒక సన్ ఒక డాటర్. ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీస్లో 1 కిడ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి? 1 కిడ్. ఆ 1 కిడ్ కూడా ఎవరై ఉండాలట? డాటర్ అవ్వాలి. అంటే బాయ్ కిడ్ ఫ్యామిలీస్ లేవు అక్కడ. ఉంటే ఒక బాయ్ ఒక గర్ల్ ఉండాలి, లేదంటే ఒక గర్ల్ మాత్రం ఉండాలి. ఒక్క బాయ్తో ఏ ఫ్యామిలీ కూడా లేదు అంటున్నాడు. అలా టోటల్ సచ్ ఫ్యామిలీస్ హ్యావ్ 2 kids ఆర్ ఎంతండి? 920 ఇన్ నెంబర్. హౌ మెనీ గర్ల్స్ డు నాట్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ విత్ ద 2 kids? అంటే 2 kidsలో కాకుండా సింగిల్ కిడ్ ఫ్యామిలీలో ఉన్న గర్ల్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. జాగ్రత్త చూసుకుంటే ఈ 920 ఫ్యామిలీస్లో బాయ్స్ ఉంటారు కదా. 2 kids అన్నప్పుడు ఒక బాయ్ ఒక గర్ల్ కదా. బాయ్స్ ఎంత పర్సెంటేజ్? ఎంత పర్సెంటేజ్ మా? 20% ఈక్వల్స్ టు ఎంతమంది బాయ్స్? 920 ఏనా? ఎస్ ఆర్ నో సార్? ఇక్కడ 920 ఫ్యామిలీస్లో ఒక బాయ్ ఉండాలి, ఒక గర్ల్ ఉండాలి, అవునా? అంటే 920 బాయ్స్ ఉన్నట్టే కదా అక్కడ. 920 బాయ్స్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంటేజ్? 20% అవుతుంది. అలాగే 920 గర్ల్స్ కూడా ఉంటారు కదా. ఎస్ ఆర్ నో సార్? అంటే ఇక్కడ గర్ల్స్ ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నారు? 5%. ఆ 5% గర్ల్స్ ఎక్కడ వచ్చి ఉంటారు? సింగిల్ ఫ్యామిలీ, 1 కిడ్ ఫ్యామిలీ. ఎక్కడి నుంచి మా? 1 కిడ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆ 5% కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా మనకి. ఎస్ ఎలగలే? జాగ్రత్త చూడండి, అక్కడ ఉన్న ఫ్యామిలీస్లో 2 కిడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. 2 కిడ్ అంటే ఒక గర్ల్ ఉండాలి, ఒక బాయ్ ఉండాలి. ఎస్. అలాగే 1 కిడ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కానీ ఆ కిడ్ ఎవరై ఉండాలట? గర్ల్ అయి ఉండాలి. అంటే ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ బాయ్ కిడ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నాడు ఇక్కడ. నో ఫ్యామిలీ విత్ 1 బాయ్ కిడ్ అంటున్నాడు కదా. మనకు మొత్తం ఇక్కడ 2 కిడ్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? 920 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 920 ఫ్యామిలీస్లో 920 బాయ్స్ ఉంటారు, 920 గర్ల్స్ ఉంటారు. ఎస్ ఆర్ నో సార్? రైట్. ఇప్పుడు 920 బాయ్స్ ఈక్వల్స్ టు మన దగ్గర ఉన్న బాయ్స్ ఎంత పర్సెంటేజ్ అండి? 20%. అవునా కదా? అంటే 920 బాయ్స్ ఉన్నారు, అలాగే 920 గర్ల్స్ కూడా ఉన్నారు. కానీ గర్ల్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎంత పర్సెంట్ ఉన్నారు? 25%. అంటే ఆ 5% గర్ల్స్ ఎక్స్ట్రా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఫ్యామిలీకి రిలేట్ అవుతారు? 1 చైల్డ్ 1 కిడ్ ఫ్యామిలీకి రిలేట్ అవుతారు కదా. వాళ్ళే మనం అడుగుతున్నాడు మా. వాళ్ళు ఎంత పర్సెంటేజ్? 5%. ఇది ఎలా వచ్చింది? by 4. ఇది కూడా by 4 చేసేయండి. 230. సో ఎంతమంది మా? 230. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మా 64. నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ హ్యావ్ అబౌట్ 10 years ఆఫ్ ఏజ్ ఈస్ 456. అబౌట్ 10 years ఉన్న గర్ల్స్ ఎంతమంది అండి? 456 ఇస్ ద నెంబర్. అండ్ ఆర్ 80% లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ బిలో 10 years ఆఫ్ ఏజ్. మా ఈ పాయింట్ చూడండి, ఇక్కడ వీళ్ళు ఎవరైతే అబౌట్ 10 years గర్ల్స్ అనేవాళ్ళు ఉమెన్ కంటే ఎంత పర్సెంట్ లెస్ అట? 80%. ఇక్కడ ఉమెన్ ఎంత? 30 కదా అనుకోవచ్చు డైరెక్ట్గా. టోటల్ 100 అయితే ఉమెన్ ఎంత? 30. 30లో ఎంత లెస్?
80% లెస్ అంటే 20% కదా. 30లో 20% ఎంత? ఆ 6 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంట? 456. ఎంతండి? 456. ఎస్. అయితే మనకు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ కనుక్కుంటే ఈ 456 చేస్తే మిగతా గర్ల్స్ అంతా బిలో 10 years ఏనా? ఎస్ మా. నాకు సింపుల్గా 6% ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 456. గర్ల్స్ మొత్తం ఎంత పర్సెంటేజ్? 25%. మా 6తో క్యాన్సిల్ చేయండి. 6 ఎన్ని టైమ్స్? 7s అండ్ 6 అంతేనా? 25 into 76 అండి. ఓకే, 25 into 76 నేను ఏం రాస్తున్నాను అంటే 7600/4 అని రాస్తా. 25% ఏం రాస్తున్నా? 100/4 అని రాస్తున్నాను మా. 4 హౌ మెనీ టైమ్స్ మా? 1900 మా. అంటే గర్ల్స్ మొత్తం ఎంతమంది? 1900. అందులో 456 గర్ల్స్ అనేవాళ్ళు 10 years అబోవ్ ఉన్నారు. మిగతా గర్ల్స్ అంతా ఏమై ఉంటారు? 10 years బిలోనే కదా ఉండేది. దేర్ ఫోర్ మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు? 1900 మైనస్ ఎంతమా? 456. ఇది ఎంత అండి? 44, ఒక 4, 4 అంటే 1444 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి. గర్ల్స్ 25%, అందులో వచ్చేసి 456 బిలో అబౌవ్ 10 years ఉంటే మిగతా వాళ్ళందరూ బిలో 10 years. The ratio of the marked price of cooker is 5:3. The shopkeeper offers two successive discounts of 10% and 240 rupees on the marked price of the cooker. Shopkeeper gets a profit of 960. Then find the marked price of a cooker. అమ్మ ప్రొసీజర్ ప్రకారం ఏంటి అంటే ఒరిజినల్కి ఎంత అంట? 5x. ఒరిజినల్కి ఎంతమా? 5x అనుకుందాం ఇది. అంతేనా? దానిపైన ఫస్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 10% డిస్కౌంట్ పోతే ఎంత? 90%ఏనా? మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 240. ఇది ఒరిజినల్గా సెల్లింగ్ ప్రైస్, అవునా? ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడమ్మా? 3x. అమ్మితే ప్రాఫిట్ ఎంత వచ్చిందట? 960. ఇది రెండు ఈక్వల్. దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, బట్ మనం ఏం చేద్దాం? విల్ గో విత్ ద ఆప్షన్ ప్రాసెస్. ఆప్షన్లో వాళ్ళు అడుగుతుంది ఏ ప్రైస్ అండి? మార్కెట్ ప్రైస్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 5 parts. 5 parts ఈక్వల్స్ నేను ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ ఆన్సర్ అనుకుంటే అది ఎంతకి ఈక్వల్ అండి? 4000కి ఈక్వల్. నాకు సిపి ఎన్ని పార్ట్స్? 3 parts. ఇది ఎన్ని టైమ్స్ అయింది? 8. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 2400. ఇది ఏ ప్రైస్? కాస్ట్ ప్రైస్. దీనిపైన ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 10%. ఇందులో 10% పోతే ఎంతమా? 3600. మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 240. 240 పోతే ఎంతమా? 3360. అంతేనా? ఇప్పుడు నేను ఈ మార్కెట్ ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని దీనికి యాడ్ చేయండి. 960కి యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి? 3360 రావాలి. వస్తుంది కదా? ఎస్. కాబట్టి మన ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. ప్రైజర్ ప్రకారం అయితే ఎలా? ఆప్షన్లో తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నానండి. ఇది నాకు సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ దీనికి యాడ్ చేస్తే అప్పుడు ఈ 3360 ఏ ప్రైస్ అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మ్యాచ్ అయింది కాబట్టి మన ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ. లేదు అనుకుంటే మీరు సాల్వ్ చేసుకోవచ్చు అండి, ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు.